అయితే ఇప్పుడు నాకు ఎలాగో మీరు మాట్లాడడం అంటే ఇప్పుడు మీరు వివేకానంద స్వామి చెప్పినా శంకరాచార్యులు ఏ మతంలో చెప్పినా అందరూ ప్రవచనకారులు. అసలు మొట్టమొదటి ప్రవచనకారులుగా ఎవరు ఉండి ఉంటారంటారు పురాణాల నుంచి చూస్తే? ప్రవచనకారులు ఇప్పుడు ఇంతమంది చాలా మందిని వింటాం కదా మనం. అసలు ప్రవచనం అనే మాటకు కూడా వేదంలో శబ్దం ఉంది. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం అని ఒకటి. స్వాధ్యాయము ప్రవచనము రెండు. అంటే ముందు నువ్వు అధ్యయనం చేయాలి. బాగా అధ్యయనం చేయకుండా ప్రవచనం చెప్పకూడదు. బాగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే శాస్త్రం చాలా లోతైనది. ఇవాళ మనకి ఇది స్ఫురించి ఇది బాగుంది అనిపిస్తుంది, పైపైన చూసేది బాగులేదు అనిపిస్తుంది, తర్వాత మారిపోతూ ఉంటుంది. మళ్ళీ అభిప్రాయం మనకే మారిపోతుంటాయి. కానీ శాస్త్రంలో ఉన్న విషయాన్ని వెంటనే ఇది పనికిరాదు అనేయకుండా బాగా ఆలోచన చేసి ముందు అధ్యయనం జరగాలి. అధ్యయనం ఎలా జరగాలంటే సంప్రదాయబద్ధంగా అధ్యయనం జరగాలి. అంటే గురు శిష్య సంప్రదాయబద్ధంగా అధ్యయనం జరగాలి. అలా అధ్యయనం జరిగిన తర్వాత సాధన చేయాలి. ఆ తర్వాత మాట్లాడాలి. అధీతి, బోధ, ఆచరణ, తర్వాత ప్రచారం. అధీతి అంటే అధ్యయనం, బోధ అంటే తన అర్థం చేసుకోవడం, మూడవది ఆచరణ, ఆచరించాలి. అటు తర్వాత ప్రచారం. అది చేయాలంట. అది ప్రవచనం అవుతుంది. ఇక్కడ ప్రకృష్టమైన వచనం ప్రవచనం. ఏది స్వాధ్యాయం చేశామో అది ప్రవచనం చేయాలి. అదే చమత్కారంగా మాట్లాడిన ప్రతిదీ ప్రవచనం అయిపోతుంది. అవదండి, అవును. శాస్త్ర ప్రమాణంతో శాస్త్రంలో ఉన్నది చెప్పాలి. అది అనమాట. అందుకు మహాత్ములు చెప్పినటువంటి వేద పురాణ ఇవన్నీ ఆర్ష విషయాలు ఉంటాయి. ఋషి చెప్పిన విషయాలు, వాటి గురించి మాట్లాడడం ప్రవచనం. మొట్టమొదటి ఋషులు చేసిందే ప్రవచనం. కాబట్టి ఋషులు మొట్టమొదటి ప్రవచనకారుల కింద వస్తారు. అందులో మనకు తెలిసి సూత పౌరాణికుడు ప్రవచకుడు, పురాణ ప్రవచకుడు. అలాగే వేద ప్రవచకులు మళ్ళీ ఉన్నారు. పైల, జైమిని, సుమంత, వైశంపాయన ఇత్యాదులు. వైశంపాయన భారతాన్ని ప్రవచించాడు. అయితే పురాణ ప్రవచనం అంట ఇన్ని అనమాట. కనుక అన్నీ మనకి చెప్పడం వినడం వల్లే వచ్చాయి. కనుక ఎవరైతే మొదట చెప్పారో వాళ్ళే ప్రవచకులు, వాళ్ళే ప్రవచనకారులకి. అదే వాల్మీకి రామాయణం వాల్మీకి మొట్టమొదటి చెప్పినటువంటి వారు నారద మహర్షి. నారదుడు పెద్ద ప్రవచనకర్త, అందరికంటే గ్రేట్ అనమాట. అయితే ప్రవచనం అన్నప్పుడు మాత్రం ఇవి ప్రమాణంగా పెట్టుకుని మనం వెళ్ళాలి. నాకు గొప్ప మాట ఒకటి ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉన్నది. ఋషి అయినటువంటి వాడే దేని గురించి మాట్లాడాలన్నారు. ఋషులే వచ్చిన జ్ఞానం మనకి. ఋషి అంటేనే రజస్తమో గుణాలు లేనివాడు. రజస్సు అంటే ఈ రాగద్వేషాలను రజోగుణ అతీతంగా ఉంది. తమో గుణం అంటే ఏది తెలియదు వాడికి, తెలియదు అని ఒప్పుకోడు. అది తమో గుణం. ఈ రెంటి వల్ల అహంకారం, మమకారం ఏర్పడతాయి. దానితో ఒకదాని ఎందు రాగం, మరొక ద్వేషం ఏర్పడుతుంది. ఈ దోషాలు ఉన్నవాడు మాట్లాడడానికి అర్హుడు కాడు అని కృష్ణుడు చెప్తాడు. అందుకే భీష్ముడి దగ్గరికి వచ్చి నువ్వు చెప్పు ధర్మరాజుకి, ఎందుకంటే నీకు ఈ దోషాలు లేవు కనుక నువ్వు చెప్పు. నేను పరమాత్మని, నేను చెప్తే విశేషం కాదు, నువ్వు చెప్పాలి. పరమాత్మ అలాగూ చెప్తాడు. కానీ నువ్వు నీ చేత ఎందుకు చెప్పిస్తానంటే రాగద్వేషాలు లేనివాడే ధర్మం చెప్పగలడు కనుక నువ్వు చెప్పని చెప్పాడు. అంత గొప్ప విషయం. ఇంకా ఆయనకు కూడా తెలుసు ఎవరి చేత చెప్పించాలి, ఎవరిలో ఏది ఉంది అనేది. ఎందుకంటే పాండిత్యం ఉంటే ఏమవుతుందంటే మనకి ఇష్టమైన సమర్థిస్తూ ఉంటాం, ఇష్టం లేని వాటిని తీసి విమర్శిస్తాం. ఈ రాగం దేని మీద ఉంటుందో, అనురాగం ఒక దాని మీద ఏర్పడింది అనుకోండి, అది అధర్మమైన దాన్ని పాండిత్యంతో సమర్థిస్తాం. అది ధర్మమైన మనం నచ్చకపోతే దాన్ని అధర్మంగా చూపించడానికి ప్రయత్నిస్తాం. పాండిత్యంతో ఇంత ప్రమాదం ఉంది. అందుకే రాగద్వేషాలు లేని పాండిత్యం కావాలి, శాస్త్ర ప్రమాణం ఉండాలి. ఈ రెండు ఉన్నటువంటి వారు దేనికైనా మాట్లాడగలరు, పక్షపాత ధోరణి లేకుండా ఉండాలి. అది భీష్ముడి దగ్గర ఉంది. అందుకే ఆయన సభలో ఉన్న మాటిమాటికి దుర్యోధను హెచ్చరిస్తున్నాడు, తప్పు తప్పు అని చెప్పాడు. యుద్ధ సమయంలో కూడా అలాగే ఉన్నాడు మహానుభావుడు.